కొలే సో మన ఫస్ట్ కాన్సర్ట్ హైదరాబాద్లో అది ఒక ఓజీ అనే టూర్ మీద అంటే ఆ సినిమా సక్సెస్కి ఆ సినిమాకి వచ్చిన మ్యూజిక్ వచ్చిన ఒక అప్రిషియేషన్ కానీ ఒక సెలబ్రేషన్ కానీ దాన్ని అలా కంటిన్యూ చేద్దామని సో ఆ టూర్ లైక్ అనిరుద్ గారికి హుకుమ్ టూర్ ఎలా ఇంత సక్సెస్ఫుల్ అయిందో ఆ హుకుమ్ అనే ఒక వర్డ్ సో మనకి ఓజీ అంత ఇది ఇచ్చింది అనమాట, అంత బలం ఇచ్చింది మనకి. ఓ సౌండ్ ట్రాక్ కానీ అంటే ఏ హీరో వచ్చినా లేపుతున్నాడు, మైకిల్ జాక్సన్ సినిమా వచ్చినా కూడా ఓజీ మ్యూజిక్ వేస్తున్నారు. అక్కడ మన అభిషేక్ శర్మ 100 కొట్టినా, మన నితీష్ రెడ్డి 100 కొట్టినా, లైక్ మన క్లాస్ కొట్టినా కూడా అసలు ఫుల్ ఓజీ మ్యూజిక్ వేస్తున్నారు. సో సో ఓజీ ఈజ్ నథింగ్ లైక్ సెలబ్రేషన్. సో ఇట్స్ ఆల్ మనకి జరిగిన ఒక గుడ్ థింగ్స్. సో దాన్ని ఒక ఐకాన్గా పెట్టుకొని వీ వాంటెడ్ టు రన్ దిస్ కాన్సెప్ట్, ఈ 4 సిటీ కాన్సెప్ట్ అసోసియేషన్ విత్ ఏసీటీసీ. సో హైదరాబాద్లో June 6th జరగాల్సింది, బట్ ఆ రోజు డౌన్ పోర్స్ ఉండింది, క్లౌడ్ బస్ట్ ఉండిందని వాళ్ళకి ఐఎండిబి రిపోర్ట్ వచ్చింది. అండ్ మాకు టెక్నికల్లీ అది సపోర్ట్ చేయదని అర్థమైపోయింది. బికాస్ చాలా పైరోస్ కానీ ఫైర్ వర్క్స్ కానీ అంటే మన పాటలు ఎలా ఉంటాయో మీకు కూడా తెలుసు కాబట్టి సో దెర్ ఇస్ మోర్ ఎనర్జీ ఇన్ ద సాంగ్స్. మనం నుంచుని పాడే పాటలు ఏం లేదు, మనది డ్యాన్స్ ఆడుతూ పాటలు ఉన్నాయి. అంటే ఫస్ట్ సెకండ్ హాఫ్ షో నుంచి లైక్ 25th minutes ఆఫ్ ద షో నుంచి నెక్స్ట్ 2 hours ఇస్ కంప్లీట్లీ డాన్సబుల్ ప్లే లిస్ట్ మాకు. సో లాస్ట్ ఒక 15-20 daysగా వీ బీన్ గోయింగ్ విత్ క్రేజీ థింగ్స్ అండ్ my producers are very happy. The event producers who have come across మనల్ని నమ్మి ఈ కాన్సర్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళు. సో మై ప్రొడ్యూసర్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ ద రిసెప్షన్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ బుక్ మై షో, ఆల్ ది స్టఫ్. సో ఈ రోజు నుంచి వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ మీటింగ్ ఆల్ ది సెలబ్రిటీస్, బిగ్ సెలబ్రిటీస్. సో మీకు రోజు నెక్స్ట్ 1 week విల్ బీ హ్యావింగ్ గుడ్ అప్డేట్స్. సో ఈరోజు కమిషనర్ గారిని, డిఐజీ గారిని అందరినీ కూడా కలుస్తున్నాం. సో టు మేక్ షూర్ దిస్ షో హ్యాస్ టు రన్ ఎక్స్ట్రీమ్లీ సేఫర్ వే అండ్ హ్యాపీయర్ వే. మనకి పబ్లికే ఇంపార్టెంట్, వాళ్ళే మన దే ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్స్, వాళ్ళే మనకి దేవుళ్ళు, వాళ్ళే అన్నీ. సో వాళ్ళని ఎంత జాగ్రత్తగా ఇక్కడ ఏదో మనం ఏదో గొప్పగా చేసేద్దాం అని కాకుండా వాళ్ళు ఎంత హ్యాపీగా వచ్చి వెళ్ళాలి, ఈ షోకి ఏ డిస్కంఫర్ట్ లేకుండా వాళ్ళ ఎంట్రీ కానీ వాళ్ళ ఎగ్జిట్ కానీ వాళ్ళ ప్రెజెన్స్ ఆఫ్ టైం కానీ వాళ్ళు అక్కడ ఉండేటప్పుడు వాళ్ళు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేయగలరు. సో దానికి తగ్గినట్టు ద హోల్ టీమ్ ఇస్ మేకింగ్ షూర్ దట్ దీనికి ముందర జరిగిన ఎక్స్పీరియన్సెస్ కానీ ఏమేమి మేము చూస్తున్నాం, వాళ్ళు ఏమేమి రాశారు వాళ్ళ కమెంట్స్లో, దీని ముందర జరిగిన బోల్డర్ హిల్స్లో షోస్లో కానీ పార్కింగ్ ఇష్యూస్ కానీ ఎనీథింగ్ వాట్ ఎవర్, సో మెనీ థింగ్స్. షో ఓకే విల్ రన్ ద షో, దట్స్ అవర్, మేము చాలా షోలు చేస్తాం కాబట్టి. బట్ అక్కడ ఏ అడ్డంకులు లేకుండా ఎంత బ్యూటిఫుల్గా, ఎంత ఒక మంచి హ్యాపీ ఎక్స్పీరియన్స్గా సో ఎలా తీసుకొచ్చి ఎలా బ్యూటిఫుల్గా దీన్ని ల్యాండ్ చేయాలని ఆలోచిస్తున్నాం. సో దానికి మా టీం అంతా అసలు చాలా బ్యాక్ అండ్ టీం చాలా వర్క్ చేస్తున్నారు. సో వెరీ హ్యాపీ టు బీ హియర్. మిమ్మల్ని అంతా ఈ కలవడం ఇది చాలా రోజులు, నేను ఎప్పుడు లైఫ్లో నా పర్సనల్గా ఏం ప్రెస్ మీట్ పెట్టింది లేదు. సో ఇది ఓజీ టూర్గా ఇలా ఈ కాన్సెప్ట్ మూల్యంగా మిమ్మల్ని అందరినీ కలవడం చాలా చాలా సంతోషం. మీరందరూ నాకు కావాల్సిన వాళ్ళు, అందరినీ ఎప్పుడూ చూస్తుంటాను అన్ని మన మ్యూజిక్ ఫిల్మ్ రిలేటెడ్ ప్రెస్ మీట్స్లో. బట్ ఈరోజు ఈ యొక్క కొత్త రూట్లో మిమ్మల్ని అందరినీ కలవడం, కొత్త విషయం కోసం మిమ్మల్ని అందరినీ కలవడం, సో విల్ బీ వెరీ హ్యాపీ. చాలా చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ కలవడంలో. సో ఇక్కడ నుంచి వాట్ యు వాంట్, మాకు మీరు మీ సైడ్ నుంచి మాకు హెల్ప్ ఏం కావాలంటే టు నో దిస్ ఈవెంట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ సేమ్ టైం అంత సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఈ షోని, ఈ కాన్సర్ట్ని జాగ్రత్తగా అసలు ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా, ఏ కష్టాలు లేకుండా, వాళ్ళకి ఏ హ్యాజిల్ ఫ్రీ కాన్సర్ట్ ఎలా చేయాలి, అదే మా మెయిన్ క్రైటీరియా అనమాట. అదే మెయిన్ మా కాన్సెప్ట్. ఫస్ట్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ ఎంత నీట్గా ఉండాలి, బోల్డర్స్లో ఎంత బ్యూటిఫుల్గా ఈ ఫంక్షన్ సక్సెస్ఫుల్గా చేయాలి అని. సో మొత్తం ఎఫ్ఎన్బి కానీ దాని తర్వాత సేఫ్టీ అండ్ సెక్యూర్నెస్ ఆఫ్ ద పీపుల్. సో అవన్నీ మేము జాగ్రత్తగా చూసుకుంటూ ద హోల్ టీమ్ ఈస్ వర్కింగ్ హార్డ్ ఫర్ ఇట్ అండ్ దట్స్ ఇట్. సో ఓజీ టూర్ ఇస్ హ్యాపెనింగ్ ఆన్ June 13th ఇన్ హైదరాబాద్ అండ్ July 11th బెంగళూరులో చేస్తున్నాం అండ్ August 5th చెన్నై వీఆర్ డూయింగ్ ఇన్ August 5th చెన్నై is August 5th and September 25th
మన వైజాగ్లో చేస్తున్నాం అనమాట. సో వైజాగ్ విల్ బీ అవర్ లాస్ట్ కాన్సర్ట్. సో దిస్ ఇస్ అవర్ 4 city లైనప్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పెద్ద బ్యాంగర్తో స్టార్ట్ చేద్దాం మన హైదరాబాద్లో. అండ్ సో ఇంకా లెఫ్ట్ యూ. సో ఐఎమ్ రెడీ. చెప్పండి. Yes. So I request Joint Director of ACTC, Saravanan Garu, please join us on the stage. In lovingly we will call him Charan Garu. So please stage పైకి వచ్చి జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో తమన్ గారు నిలబడి ఉంటారంట. ఓకే, ఎస్. OG Tour India presented by ECTC Events and Q&A start అవబోతుంది. మీడియా ఫ్రెండ్స్ అందరూ క్వశ్చన్స్ అడగాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. తమన్ గారు, ఇక్కడ సార్, మీ కాన్సర్ట్లో ఇంతకుముందు కూడా చేశారు, కొన్ని చారిటీ కోసం చేశారు ఇంతకుముందు. అవును. ఈ కాన్సర్ట్ ప్రధాన మోటివ్ ఏంటండి? కమర్షియలా, చారిటీయా, ఏంటిది దీని బ్యాక్? నేను షో చేస్తే ఆ చారిటీయే. ఓకే. నా కోసం నేను ఎప్పుడు చేసుకోను. సో ఆల్ దిస్ నేను చేసే ఇది కన్ఫర్మ్గా చారిటీకి వెళ్తుంది. అది ఎంత వెళ్ళింది ఎవ్రీథింగ్ షో అయిన 1 weekలో నేనే పబ్లిక్లో నేనే ఒక ప్రెస్ నోట్ డెఫినెట్గా ఇస్తాను. ఓకే. అంటే నాకు చాలా చేయాలని ఉంది. అంటే రోజు నేను ఐ సీ సో మెనీ థింగ్స్, అనాథాశ్రమాలు కానీ, ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానీ, ఎన్టీఆర్ ట్రస్ట్ కానీ, సో మెనీ థింగ్స్. సో వాట్ ఎవర్ ద మనీ ఐఎమ్ మేకింగ్ ప్రాఫిట్ ఇన్ దిస్ కాన్సెప్ట్ డెఫినెట్లీ విల్ గో టు చారిటీ. అంటే డెఫినెట్గా 1 week ఆఫ్ టైంలో అది ప్రెస్ నోటే ఇస్తాను. ఓకే. ఈ 4 ప్లేస్లో చేస్తున్నారు కదా, ఈ 4 ప్లేస్ల్లో ఈ ఉండే ప్లేలిస్ట్ ఏదైతే ఉందో ఎక్స్క్లూజివ్ తమన్ గారి ప్లేలిస్ట్ అయినా, లేకపోతే ఏమన్నా అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళిపోయారు? నా ప్లేలిస్టే. నాకే 44 పాటలు ఉన్నాయి. అది ఎలా కరెక్ట్గా కోరియోగ్రాఫ్ చేసి ఎలా చేయాలి అని మొత్తం టీం అసలు బ్రెయిన్ స్టార్మ్ చేస్తున్నాం అనమాట. సో అండ్ మనకి తమిళ్ హిట్స్ ఉన్నాయి, దాని తర్వాత పునీత్ రాజ్కుమార్ గారితో హిట్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కమ్యూనేటివ్గా అన్ని డెసిషన్స్ తీసుకొని, అండ్ తమిళ్లో కూడా మనకి వీ హ్యావ్ గ్రేట్ హిట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కరెక్ట్గా తీసుకుని ఎలా ఈ మొత్తం ఈ సౌత్ ఇండియా టూర్ని ఎలా బ్యూటిఫుల్గా ప్లాన్ చేద్దామని చేస్తున్నాం. ఇంకొకటి అండి, ఇక్కడ ఆడియో కంపెనీలు పర్మిషన్ తీసుకోవాలనేది ఒకటి వినపడుతుంది ఎక్కువ. మీ పాటలకు కూడా మీరు పర్మిషన్ తీసుకోవాల్సిన పొజిషన్ ఉందా? ఏంటి పరిస్థితి దాన్ని? వాట్ ఇస్ దట్? ఐపీఆర్ఎస్ పర్మిషన్స్ తీసేసుకుంటాం. ఓకే, అది వెరీ ఇంపార్టెంట్. ఓకే. అంటే మనం డెఫినెట్గా విల్ ఫాలో ఆల్ ది ప్రోటోకాల్స్. అది వెరీ ఇంపార్టెంట్. అది ఎవరైనా సరే ఫాలో అవ్వాల్సిందే. ఓకే అండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి, ఓజీ అని టైటిల్ పెట్టారు, దీంట్లో ఆల్ మిక్స్ అందరి హీరోల పాటలు ఉంటాయా? అందరి హీరోల పాటలు ఉంటాయి డెఫినెట్గా. ఓజీ అనేది మేము తీసుకున్న ఒక టూర్. ఈ తమన్ లైవ్ ఇన్ కాన్సెప్ట్ రుద్ది బోర్ కొట్టేసింది. సో సంథింగ్ ఒక ఐకానిక్గా ఒక పేరు ఉంది కాబట్టి మనకి లైఫ్లో ఆ బ్లెస్సింగ్ వచ్చింది కాబట్టి, ఇప్పుడు నేను చెప్పాను కదా ముందరే, అనిరుద్ధ్ గారికి ఎలా హుకుమ్ టూర్ని తను వేసుకుని ఎంత బాగా చేసుకున్నాడు, ఎంత బ్యూటిఫుల్గా తీసుకెళ్లారు. సో అలా మనం జరిగిన మన ఓజీ టూర్ని మనం ఓజీ అనే ఒక టూర్ని, ఆ నేమ్ని జాగ్రత్తగా ఇంకా బ్యూటిఫుల్గా తీసుకెళ్దాం అనుకుంటుంది. అంటే ఇలాంటి ఈవెంట్స్ చేయటం వల్ల మీకు ఇంకా వర్క్ చేయాలి అని ఒక బూస్టప్ అనేది బిల్డప్ అవుతుంది. డెఫినెట్గా అండి, బికాస్ ద పబ్లిక్ ఇంటరాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నా దగ్గర వచ్చే మ్యూజిషియన్స్ కూడా అదే చెప్తాను, మీరు చాలా షోలు చేయండి. సో మీకు ఏ పాటలు వర్కౌట్ అవుతున్నాయో తెలుసు, ఏ పాటలకి చప్పట్లు కొడతారో తెలుస్తుంది కదా. సో ఇట్ బీయింగ్ విత్ ద పబ్లిక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దిస్ కాన్సెప్ట్ విల్ ఆల్వేస్ మమ్మల్ని ఈ పాటకి ఏంటి ఇంత బ్యూటిఫుల్గా అప్లాస్ వస్తుంది, ఓకే ఇది బాగా దే ఆర్ లైకింగ్ ద మోస్ట్ అని అనిపిస్తుంది. ఏ పాటకి డ్యాన్స్ ఆడుతున్నారు, ఏ పాటకి చప్పట్లు కొడుతున్నారు అన్నీ మనకి తెలిసిపోతుంది అనమాట. సో ఇట్స్ గుడ్ పబ్లిక్ రిలేషన్ అండి యాక్చువల్లీ. ఎక్స్క్లూజివ్గా ఇంకా రివీల్ చేయని వాటిని మీ కన్సర్ట్లో రివీల్ చేసే అవకాశం ఉందా రాబోయే? ఒక పాట చేద్దాం అనుకుంటున్నాం వైజాగ్లో. సో పర్మిషన్స్ అన్నీ తీసుకుంటున్నాము. సో ఆల్రెడీ దీని ముందర ఒక సినిమాకి చేసిన ఒక సాంగ్ ఉంది, అది ఆ రోజు September 25th రిలీజ్ చేద్దాం ప్లాన్ చేస్తున్నాం. ఎనీ సెలబ్రిటీస్ విజిట్స్ కూడా ఉంటాయా మీకు? చాలా మంది వస్తున్నారు ఒక్కొక్కరుగా. వీ వాంట్ టు గివ్ మాకు ఇన్వైట్స్ నిన్నే వచ్చాయన్నమాట, సాటర్డే వచ్చింది మాకు ఇన్వైట్స్. సో వీ ప్లాన్ టు గో విత్ ద ఫ్లో అనమాట. సో ఎవరెవరు వస్తున్నారు, బికాస్ సెలబ్రిటీస్ని పిలిచినా కరెక్ట్గా ఎవరు హ్యాసిల్ ఫ్రీగా పబ్లిక్కి ఏ డిస్టర్బెన్స్ లేని ఒక సెలబ్రిటీస్ ఉంటారు కదా,
వాళ్ళు వస్తే మాకు ఇంకా హ్యాపీ. ఎందుకైతే రోడ్లు ఇదే బ్లాక్ అయిపోవడాలు, మళ్ళీ వాళ్ళకి ఏం యాసిల్ ఫ్రీగా ఉండకూడదు కదా. సో అలా ఆలోచిస్తున్నాం అనమాట. ఐఎమ్ టాకింగ్ విత్ ఎవ్రీవన్. మాకు ఎవరు వచ్చినా ఐ విల్ బీ హ్యాపీయెస్ట్. బట్ నా కోసం ఎవరు వస్తున్నారో, తమన్ కోసం ఎవరు వస్తున్నారో డెఫినెట్గా వాళ్ళని జాగ్రత్తగా తీసుకెళ్తాం. 2 more డేస్లో ఒక అప్డేట్ అనేది అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. NBK 111. అవును. దాని వర్క్ అయిపోయిందా? అయిపోయింది ఆల్మోస్ట్. ఇవాళ అయిపోతుంది. యా, ఓకే. జూన్ 10th అసలు. చెప్పు. మీరు బాలకృష్ణ గారి సినిమా అనగానే కొంచెం పూనకం వచ్చేస్తుంది. గోపిచంద్ మల్యాణ్ గారు కూడా ఒక ట్వీట్ వేశారు, నువ్వు సృష్టించబోయే విధ్వంసం గురించి వెయిట్ చేస్తున్నా అని. సో ఏంటి, ఎలా ఉండబోతుంది అంటే ఒక 2 daysలో ఉంది? లేదు, నిజంగా లైక్ నేను నెవర్ బీన్ ఫేక్గా నేను ఎప్పుడు ఉండింది లేదు లైఫ్లో. నాకు హై అవుతే హై డెఫినెట్గా పనిచేసుకుంటాను, వాట్ ఎవర్ ఇట్ ఇస్. మామూలుగా లేదు అయితే టీచర్ అసలు వేరే లెవెల్లో తీశారు. అసలు ఆ బాలయ్య గారిని మీరు అందరూ చూస్తారు కదా, వేరే లెవెల్లో చూస్తారు. ఇది అన్ని ఇప్పుడు జరిగే అన్ని సినిమాలు, ఇట్లు అర్జున డెఫినెట్గా బ్లాక్ బస్టర్ సినిమా, లెనిన్ అఖిల్ గారికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అవ్వబోతుంది సినిమా. అండ్ ఆదర్శ కుటుంబం అసలు అది ఎన్ని రోజులు ఆడుతుందో ఎవరికి తెలియదు, అలా ఉంది సినిమా. అసలు అంత ఫన్గా ఉంది అసలు వెంకటేష్ గారు, త్రివిక్రమ్ గారి కాంబినేషన్లో. అండ్ బాబీ సినిమా కూడా, చిరంజీవి గారి సినిమా అసలు అంతే. అది నెక్స్ట్ లెవెల్ అది. సో ఎవ్రీథింగ్ ఈస్ ఫాలోయింగ్ ఇన్ ప్లేస్. అండ్ సో వెరీ వెరీ హ్యాపీ. ఈ నెక్స్ట్ జరగబోయే నా సినిమాలన్నీ, ఇట్లు అర్జున కానీ, లెనిన్ కానీ, మెగా 158 కానీ, దాని తర్వాత NBK 111 కానీ, అండ్ ఆదర్శ కుటుంబం కానీ, అన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు. కథ నుంచే నాకు అర్థమైపోతుంది, బికాస్ దానికి కుదిరిన పాటలు కూడా అర్థమైపోతుంది. ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ సీజన్ ఆఫ్ టాలీవుడ్ ఇస్ గోయింగ్ టు రీగెయిన్ అని అనిపిస్తుంది.